నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న యశ్వంత్ సిన్హా. పాల్గొనున్న శరద్ పవార్, మమతా, రాహుల్, కేటీఆర్. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అమానవీయ ఘటన. వైద్యుల పార్టీలో డీజే సౌండ్కు నవజాత శిశువు మృతి. రణరంగంగా మారిన అశ్వారావుపేట గిరిజనుల పాదయాత్ర. ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు. రెబెల్స్ ఎమ్మెల్యేలపై శివసేన సొంత పత్రిక సామ్నా విమర్శలు. వైప్లస్ భద్రత కల్పించడంతో వారి వెనుక భాజపా ఉందని కథనం. తల్లిదండ్రులు లేని చిన్నారులను సాధలేక నానమ్మ కష్టాలు. మానవతామూర్తులు ఆదుకోవాలని వృద్ధురాలి వేడుకోలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల డీఎన్ఏ సేకరించడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. నిందితుల డీఎన్ఏ సేకరించిన తర్వాత పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. అత్యాచారం జరిగిన కారులో ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారుల బృందం డీఎన్ఏ సేకరించాక వాహనంలోని ఆధారాలతో సరిపోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలో ఉన్నట్లు నిర్ధారణకు డీఎన్ఏ పరీక్షలు ఎంతో కీలకంగా మారనున్నాయి. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించే యోచనలో పోలీసులున్నారు. మే 28న బాలికపై సాదుద్దీన్ సహా మరో 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో 5 మైనర్లు, ప్రధాన నిందితుడు పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా మరో 5 మైనర్లు సైదాబాద్లోని జువైనల్ హోంలో ఉంచారు. హైదరాబాద్ చాదర్ఘాట్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంతో ఓ శిశువు మృతి చెందింది. ఆసుపత్రికి చెందిన డాక్టర్ కూతురు వివాహం వచ్చే నెలలో ఉండటంతో స్నేహితులకు ముందస్తుగా ఆసుపత్రిలోనే విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రి భవనంపై డీజే ఏర్పాటు చేసి ఆటాపాటలతో వేడుకలు జరుపుకుంటున్నారు. అప్పటికే ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా అందుబాటులో లేకపోవడంతో సమయానికి వైద్యం అందక శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. వేడుకల్లో మునిగి తేలుతున్న డాక్టర్లు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని పట్టించుకోలేదని, అందుకే తమ బిడ్డ చనిపోయినట్లు వాపోతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైద్యుల తీరుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. जो है ना पूरे हॉस्पिटल को जो है ना फंक्शन हॉल की तरह 5 स्टार की तरह जो है ना कन्वर्ट कर दिए। और जो है ना ये लोग इतने कंफ्यूज थे, हमको एक टाइम बोले कि भाई इनकी नॉर्मल डिलीवरी करेंगे, फिर एक बार बोले ऑपरेशन से करेंगे, फिर एक बार बोले डिस्चार्ज कर देंगे। इसके लिए जो है ना ये लोग ट्रीटमेंट भी शुरू कर दिए, एनेस्थिया दे दिए और जो है इंजेक्शन भी दे दिए लेबर के पहनाने के बाद में भी हमको बोले नहीं अपन जो है ना बाद में करेंगे, अब टाइम जो है अब पेन नहीं आ रहे बोल के रिलीज़ कर दिए। अब हम समझ रहे ठीक है ना भाई डॉक्टर है, हम भरोसा करें, लेकिन ये हमको नहीं मालूम था कि इन लोगों का दिल और दिमाग पूरा जो है ना ये जो है दावत के ऊपर है, ये फंक्शन के ऊपर है। और ये जो अस्मा मैडम है उनका भी जो है काम ये था कि फिजिकल आके एक बार जो है आके जो है ना पेशेंट को चेक करना नहीं, हालांकि कुछ भी ऊपर ही है अस्मा मैडम, लेकिन एक मरतबा भी फिजिकली आके जो है ना पेशेंट को चेक नहीं करे। हालांकि हम अस्मा मैडम के भरोसे से पेशेंट को इधर ले लेके आए, वो लोग क्या उनको रिपोर्ट दे रहे थे ना, वहाँ से क्या उनको बोल रहे थे, मिसकम्युनिकेशन हो गया और मेरा जो है बच्चा जो है ना अल्लाह को प्यारा हो गया। తెరాస సర్కార్ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో చిన్నగా ఉన్న రోడ్లను 2 లైన్లు, 4 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ ప్రస్తుతం 32,000 కిలోమీటర్ల రహదారులను నిర్వహిస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తాయి. ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి తమ ప్రాధాన్యతల్లో పెద్దపీట వేసింది. 8 ఏళ్లలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా రోడ్లను అభివృద్ధి చేశారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సువిశాల రోడ్లను వేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి వీలైనన్ని ఎక్కువ జాతీయ రహదారులను రాష్ట్రానికి సాధించడంలోనూ ముందున్నారు. 2014 తర్వాత 13,000 కోట్లతో 7,360 కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టారు. వాటిల్లో చాలా వరకు ప్రజలకు అందుబాటులోకి రాగా మిగతావి దాదాపు పూర్తి కావచ్చాయి.
2014 నాటికి 6,712 కిలోమీటర్ల మేర రోడ్లు డబుల్ లైన్లు ఉండగా ప్రస్తుతం వాటి పొడవు 13,000 కిలోమీటర్లకు పెరిగింది. 8 ఏళ్లలో 2 లైన్ల రోడ్ల పొడవు దాదాపు రెండింతలు పెరిగిందని, 4 లైన్ల దారులు 54% పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రహదారుల పునరుద్ధరణ కింద 4,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల పొడవునా పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు. రోడ్లతో పాటు రోడ్లు, భవనాల శాఖ రాష్ట్రంలో మరిన్ని పనులు చేపట్టింది. 29 జిల్లాల్లో 1,581 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం చేపట్టగా 14 చోట్ల పనులు పూర్తయ్యాయి. మరో 12 ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 కోటి అంచనా వ్యయంతో ఎమ్మెల్యే నివాసం, కార్యాలయ నిర్మాణాలు చేపట్టగా 93 కేంద్రాల్లో పనులు పూర్తయ్యాయి. మరో 7 నియోజకవర్గాల్లో పనులు పురోగతిలో ఉండగా 19 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్ వద్ద 177 కోట్లతో నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 617 కోట్లతో చేపట్టిన కొత్త సచివాలయ పనులు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 146 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గిరిజనులు తలపెట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. దశాబ్దాల తరబడిగా భూ సమస్యలు పరిష్కరించడం లేదంటూ రామన్నగూడెం వాసులు ప్రగతి భవన్ కు బయలుదేరారు. పాదయాత్రగా వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు జిలిపించి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా భూ సమస్యలకు పరిష్కారం దొరకటం లేదంటూ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పరిధిలోని రామన్నగూడెం వాసులు గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్లేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. రంగంలోకి దిగిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోలీస్ అటవీ అధికారులతో కలిసి నిన్న రాత్రి చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. అందుకు ససేమిరా అన్న గిరిజనులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి రామన్నగూడెంకి వెళ్లిన పోలీసులు గ్రామ సర్పంచ్ స్వరూపతో పాటు పలువురు గిరిజనులను అదుపులోకి తీసుకుని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నిద్రలో ఉన్న తమపై పోలీసులు లాఠీచార్జు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్టులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా పాదయాత్ర చేసి తీరుతామంటూ 200 మంది వరకు గిరిజనులు గ్రామం నుంచి బయలుదేరారు. పిల్లలు, పెద్దలందరూ కలిసి హైదరాబాద్కు కాలినడకన బయలుదేరి భూ సమస్య పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. అశ్వారావుపేట శివార్లోని వాగుంటిగూడెం వద్ద అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పాదయాత్రగా వస్తున్న రామన్నగూడెం వాసులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు ప్రతిఘటించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు మహిళలపై పోలీసులు లాఠీచార్జు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఎట్టకేలకు 200 మంది వరకు గిరిజనులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తగూడెం తరలించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల పోరు కొనసాగుతోంది. ఆసిఫాబాద్ మండలం రౌట సంకేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొందలగడ్డలో అటవీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో 300 ఎకరాలకు ఆర్ఎఫ్ఆర్ కింద రెవెన్యూ శాఖ పట్టాలిచ్చింది. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే సంబంధిత భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిబ్బంది బొందలగడ్డ గ్రామానికి వెళ్లారు. దీంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదిలేది లేదని పట్టుబట్టి అక్కడికి వెళ్లకుండా ఎడ్ల బండ్లను అడ్డుగా పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ చేరికపై నియోజకవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో కలిసి వారంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. కనీస సమాచారం ఇవ్వకుండా
తాటి వెంకటేశ్వర్లను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీతో ఉన్న తమని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని భట్టి ఎదుట వాపోయారు. వచ్చే ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లకు టికెట్ ఇస్తున్నట్లు హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క వారికి తెలిపారు. అంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. కనీస సమాచారం ఇవ్వకుండా తాటి వెంకటేశ్వర్లను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీతో ఉన్న తమని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని భట్టి ఎదుట వాపోయారు. వచ్చే ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లకు టికెట్ ఇస్తున్నట్లు హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క వారికి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కోరుతూ జూలై 2న జాతీయ సడక్ బంద్ నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సడక్ బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎంపీలు ఉన్నోళ్ళు గవర్నర్లు ఉపరాష్ట్రపతులు అయినరు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు కేంద్ర మంత్రులు అయినరు. కానీ మా సమస్య పరిష్కారం మాత్రం మూలకు పడేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం క్లియర్ చేయకుండా, నిజాయితీతో వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ముందుకు రాకుండా బీజేపీ నాయకత్వ జాతీయ కార్య సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో, వచ్చేటోళ్ళు ఎలా వస్తారో, పోయేటోళ్ళు ఎలా పోతారో ఖచ్చితంగా ఆ 2 రోజులు ఖచ్చితంగా మాదిగ జాతి తేల్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వంతో అనే విషయంలో మేము గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వంతో అమ్మి తుమ్మి తేల్చుకోవడానికి ఆ 2 రోజుల పిలుపునిచ్చామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే రెబెల్ ఎమ్మెల్యేలపై శివసేన సొంత పత్రిక సామ్నా తీవ్ర విమర్శలు గుప్పించింది. తిరుగుబాటు నేతలకు కేంద్రం Y+ కేటగిరీ భద్రతను కల్పించడాన్ని చూస్తే వారి వెనుక భాజపా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కథనం ప్రచురించింది. ఏక్నాథ్ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు 50 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించింది. మరోవైపు శివసేన శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ప్రస్తుతం అసోంలోని గౌహటి హోటల్లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటలకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, తదుపరి వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రేతో ఏక్నాథ్ షిండే ఉదయం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 2 రోజులుగా కాస్త తగ్గిన కొత్త కేసులు తాజాగా 45% మేర పెరిగాయి. దాంతో కేసుల సంఖ్య మరోసారి 17,000 మార్కు దాటింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 17,073 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కేరళ నుంచే దాదాపు 10,000 కేసులు వచ్చినట్లు పేర్కొంది. వైరస్తో మరో 21 మంది ప్రాణాలు కోల్పోగా కోవిడ్ నుంచి మరో 15,208 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. క్రియాశీల కేసుల రేటు 0.22% పెరగ్గా రికవరీ రేటు 98.57% పడిపోయినట్లు వివరించింది. దేశంలో ఇప్పటి వరకు 4.34 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 197.11 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ సమర్పిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం రిటర్నింగ్ అధికారి మోదీ నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత రాజా సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. యశ్వంత్ సిన్హా విజయానికి ప్రతిపక్షాలు గట్టిగా కృషి చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. शुरू के दिनों में जब 97 में जब हमने अमेंडमेंट किया था पार्लियामेंट में, संसद इसमें चुनाव में, उससे पहले कई सारे कैंडिडेट्स पर्चे भरते थे और कई लोग चुनाव में रह भी जाते थे. अब वो 97 के बाद से जब से अमेंड हुआ, जो आपने जिक्र किया, 50 एमपी प्रपोजर और 50 एमपी सेकेंडर, तो 100 एमपीज का एक तरह से लोगों का हस्ताक्षर लेना वो अपने में ही बहुत बड़ी उपलब्धि है. तो वो एक बात हो गई थी. तो उससे काफ़ी हद तक, जिसे कहते हैं, उस वक्त संसद में जब बहस चली थी, सरकार की तरफ से ये बात कही थी, फ्रिवलेस कैंडिडेट्स, मतलब भर देते हैं पर्चा चुनाव लड़ने के लिए,
राजेंद्र प्रसाद जी के सामने भी चुनाव में लोग खड़े हुए थे, तो उसमें भी शायद किसी का 2000 मत पड़े, किसी का कुछ पड़े, अपनी अपनी रुचि से बात होती थी। ठीक उसी तरह कई दिनों में बात हुई, एक काका जोगिंदर सिंह के नाम पे बड़े मशहूर हुए, वो हर चुनाव में अपने आप उनका नामांकन आता था, तो वो भी चुनाव लड़ते थे। तो अब वो सब एक तरह से अब ख़त्म हो गया। विपक्ष की तरफ से ये बात ज़रूर है, वो एक, जैसे मैंने भी कहा और अभी कुछ देर पहले शेखर जी ने कहा, एक संकेत है और कुछ नहीं है। वो जानते हैं वो इस चुनाव में उनका कुछ उनका प्रतिद्वंदी, उनका कैंडिडेट ज़्यादा होगा, मुश्किल होगा, लेकिन फिर भी एक संकेत देना चाहते हैं और हमेशा रहा है। आप पिछले कई चुनाव निकाल के देखिए, शायद KR नारायणन के वक्त में एक बारी हुआ था, जबकि उस वक़्त की सत्तारूढ़ पार्टी जो कोalition सरकार थी यूनाइटेड फ्रंट की, KR नारायणन जी का प्रस्ताव किया, तो भारतीय जनता पार्टी जो विपक्ष में थी और कांग्रेस जो कि बाहर से समर्थन दे रही थी, सब ने KR नारायणन जी का अलग से प्रस्ताव ना माना। फिर भी एक चुनाव हुआ, उसमें भी उसके बाद अगर आप आए APJ अब्दुल कलाम के वक्त, उसमें भी ऐसा हुआ कि कांग्रेस ने अलग से पर्चा भरा, लेकिन APJ अब्दुल कलाम के नाम पर उन्होंने भी स्वीकृति दी। तो और BJP की तरफ से, क्योंकि अटल बिहारी वाजपेयी जी की सरकार थी, तो उन्होंने उनका नामांकन प्रस्तावना रखी थी, तो वो चुने गए थे। उस वक्त भी चुनाव हुआ और उस वक्त क्या विपक्ष मान के चलिए लेफ्ट पार्टीज ने कैप्टन लक्ष्मी सहगल का नाम रखा और वो चुनाव लड़ी। ठीक है, बहुत ज़्यादा वोट, 1 लाख के आसपास उन्हें शायद वोट मिले थे, हारना उनका तय था, लेकिन एक सांकेतिक, जिसे कहते हैं सिंबॉलिक होता है ये, और वही चीज़ आज हमारे सामने होने को आ रही है। बिल्कुल, जैसा आप भी कह रहे हैं कि कोशिश यही होती है कि राष्ट्रपति पद के लिए जो चुनाव हो, उसमें चुनाव की नौबत ना आए, चुनाव कराने की नौबत ना आए, बल्कि सर्वसम्मति से విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ సమర్పిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం రిటర్నింగ్ అధికారి మోదీ నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత రాజా సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. యశ్వంత్ సిన్హా విజయానికి ప్రతిపక్షాలు గట్టిగా కృషి చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ దోడా గ్రామంలో ఓ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ చైనీస్ పిస్టల్ సహా 2 మ్యాగజైన్స్, 14 బుల్లెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదిని ఫరీద్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. ఫరీద్ను ప్రమాదకర వ్యక్తిగా పేర్కొన్న జమ్మూ పోలీసులు ఉగ్రవాద కమాండర్ల నుంచి అతడికి కాల్స్ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. మార్చిలో ఫరీద్కు ఆయుధాలుచ్చాయని, వాటితో దోడా పోలీసులపై దాడి చేయాలని ఉగ్రవాదులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. సకాలంలో స్పందించడం వల్ల ఈ కుట్ర విఫలమైందని పేర్కొన్నారు. అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో కారును రైలు ఢీకొని 3 మృతి చెందారు. శాన్ ఫ్రాన్సిస్కోకు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 6 ఉండగా 3 అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ మరో 3 ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు కారు 60 అడుగుల దూరంలో పడిపోయింది. రైల్లోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు.
మదురైలోని మీనాక్షి అమ్మవారి సేవలో ఉంటూ ఇటీవల అనారోగ్యానికి గురైన ఏనుగును థాయిలాండ్కు చెందిన వైద్య బృందం పరీక్షించింది. ఆలయంలోని పార్వతి అనే ఏనుగు గత కొన్ని రోజులుగా కంటి శుక్లాలతో బాధపడుతోంది. సరిగ్గా చూడలేక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఏనుగు కంటి సమస్యను ఆలయ నిర్వాహకులు థాయిలాండ్ వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చిన 7 సభ్యుల వైద్యుల బృందం ఏనుగు కంటిని పరిశీలించింది. చికిత్సకు సంబంధించి పలు సూచనలు చేసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ మధుసూదన్, తానా జాయింట్ సెక్రటరీ తాళ్లూరు మురళి పాల్గొన్నారు. 45 ఏళ్లుగా తానా తెలుగువారిని ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుందని, తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు వైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తానా జాయింట్ సెక్రటరీ తాళ్లూరి మురళి తెలిపారు. తానా అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, 45 ఇయర్స్ ఫస్ట్ ఆర్గనైజేషన్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఏ విధమైన ఆపద వచ్చినా ఫస్ట్ ఈ తానానే ముందుకు వస్తుందండి. ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక్కడ ఈవెన్ దో మనం అమెరికాలో ఉన్నా, మీరు అనుకున్నట్టు అమెరికాలో ఉన్నోళ్ళంతా కూడా ఉన్నోళ్ళే కాదు. అక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. చాలా మందికి అక్కడ స్ట్రగుల్ అవుతారు, అక్కడ చనిపోయే వాళ్ళు ఉన్నారు, సిక్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ముందుండి నడిపించే ఆర్గనైజేషన్ ఇది. అందువల్లే నేను కనెక్ట్ కావాల్సి వచ్చింది. ఈ 15 ఏళ్ళ నుంచి 3 నుంచి 4,000 శవాలు అమెరికా నుంచి ఇండియా మా ఆర్గనైజేషన్ పంపించింది అక్కడ చనిపోయిన వాళ్ళు. పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. గోరుముద్దలు తినిపించి కన్న పేగులకు ఆత్మీయత పంచారు. ఉన్నదాంట్లో కష్టపడి చీకు చింత లేకుండా జీవిస్తున్న ఆ చిన్న కుటుంబంపై విధి పగబట్టింది. ఊహించని అనారోగ్యంతో కన్నవారు ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. 2 చిన్నారులు దిక్కులేని వారవగా వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ చేరదీసింది. పేదవారు కావటం వల్ల వారిని సాకటం తలకు మించిన భారంగా మారుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్కు చెందిన రమేష్, రజిత దంపతులకు త్రిలోక్, రుత్విక 2 పిల్లలు. రమేష్ వాల్ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తమ స్థోమతకు తగ్గట్లు పిల్లల్ని ఆప్యాయంగా చూసుకునేవారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ భారీ కుదుపు ఏర్పడింది. అనుకోని రీతిలో అనారోగ్యానికి గురై దంపతులు మంచానికే పరిమితమయ్యారు. వైద్యం కోసం ఉన్నదంతా అమ్ముకుని ఆర్థికంగా కుంగిపోయారు. పేదోళ్ళం కూలీలు చేసి వాళ్ళప్పుడు నా కొడుకు కోడలనప్పుడు కూలీలు చేసి బతికిళ్ళు. వాళ్ళు చచ్చిపోయినాక 2 పిల్లల నేను కూలీలు చేసి నేను వీళ్ళని సత్తాను. పేదోళ్ళం ఏం లేదు, భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. మాకు ఎవరు మీరు సాయం చేయండి, గవర్నమెంట్ బాధ్యత సాయం చేయండి. మేము పేదోళ్ళం పిల్లలు సత్తాను. నేను ఆగం అయిపోతారని 2 పిల్లలు నా సుధ శాతం అయితే లేదు. మా చిన్నతనంలో మా అమ్మ నాన్న చనిపోయారు. నన్ను మా నాన్న చదివిస్తుంది, సాగుతుంది. రజిత 2018 మార్చిలో మృతి చెందగా మరో ఏడాదికే రమేష్ సైతం మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల్ని నానమ్మ అష్ట కష్టాలు పడి సాకుతోంది. త్రిలోక్ భుజం ఎముక పెరిగి అస్వస్థతకు లోనయ్యాడు. రుత్విక మానసిక వైకల్యంతో బాధపడుతోంది. పిల్లల ఆలనా పాలనా చూడలేక నానమ్మ లక్ష్మి అష్ట కష్టాలు పడుతోంది. ప్రభుత్వం గాని దాతలెవరైనా సాయం అందించాలని వేడుకుంటున్నారు. జరిగిపోయిన నుండెళ్ళి పిల్లలు అనాథలుగా మారిపోవడం జరిగింది. ఆ పిల్లలను 2 తన నాయనమ్మ హక్కున చేర్చుకుని తమకు వచ్చే పింఛన్ ద్వారా ఆ పిల్లలను పోషించుకుంటూ ఇన్ని రోజులు వస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ వీళ్ళను సహాయ సహకారాలు అందించి పిల్లలకు స్కూల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళ పిల్లలు మరి ఈరోజు వాళ్ళు గత 2-3 ఇయర్స్ క్రితం వాళ్ళు చనిపోయారు. ప్రభుత్వ పరంగా లేక బాల సంరక్షణ పరంగా కానీ వీళ్లకు చేయూత అందించి, అలాగే వాళ్ళకు పాపకు కూడా కొంచెం మతిస్థిమితం, హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్లకు మరి ప్రభుత్వ పరంగా కానీ ఇంకా వేరే ఏదైనా సంస్థల ద్వారా కానీ వాళ్లకు చేయూతను అందించాలని మా ఫౌండేషన్ నుంచి మేము తెలియజేస్తున్నాను. చిన్నారుల భావి జీవితం బాగుపడాలంటే మనసున్న మానవతామూర్తులెవరైనా చేయూతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉత్తమ చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందులో భాగంగానే డైట్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న ఆయన హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో రోజు 20,000 మందికి లబ్ధి చేకూరుతున్నట్లు చెప్పారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోకాపేటలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వంటశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటశాలను ఆహారం సిద్ధం చేసే తీరును పరిశీలించిన ఆయన హరే కృష్ణ ట్రస్ట్ కృషిని అభినందించారు. రోగులకే కాకుండా వారి సహాయకులు ఆసుపత్రిలో ఇబ్బందులు పడొద్దని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు, ఇందులో భాగంగానే వారికి ₹5కే భోజనం అందిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల వెంట గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అటెండెంట్స్ కూడా 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని మన హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. సో హైదరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 ఆసుపత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు భోజనం పెట్టడానికి ఈ ఆధునిక కిచెన్ ఇవాళ నార్సింగ్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారు అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు ఇలా 18 ఆసుపత్రుల్లో 3 పూటల భోజనం పెడుతున్నాం. ఎంతమంది వచ్చినా కూడా ఈ భోజనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ఆసుపత్రుల్లో కూడా పేషెంట్ డైట్ కూడా బాగా పెంచాం. పేషెంట్స్కి ఇచ్చే డైట్ కూడా ₹40 ఉంటే ₹80కు పెంచి మరి పేషెంట్ డైట్ క్వాలిటీ కూడా పెంచాం. 3 కోడిగుడ్లు, అరటిపండు పెట్టి పెరుగు ఇచ్చి మంచి నాణ్యమైన భోజనం ఆసుపత్రుల్లో ఉండే పేషెంట్స్ కూడా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. పేషెంట్ డైట్ కూడా ఈ మధ్యనే టెండర్లు పిలిచి మంచి క్వాలిటీ డైట్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో నిర్వహించిన భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. కైలాష్ సంగీత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కచేరీలో కోల్కతా, ముంబై, బెంగళూరుకు చెందిన కళాకారులు వారి కళ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుప్రసిద్ధ సరోద్ వాదకులు శ్రీ పండిత ప్రత్యూష్ బెనర్జీ అత్యుత్తమ నేపథ్య సంగీతం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన విదూషి రుచిరా పాండా గాత్రంతో చూపర్లను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ గర్భవతి అయింది. ఏప్రిల్లో నటుడు రణబీర్ కపూర్ను పెళ్లాడిన ఆలియా తాజాగా గర్భవతి అయినట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తన అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ను అందులో పంచుకుంది. తాను రణబీర్ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఆలియా రణబీర్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఘన విజయం సాధించిన RRR చిత్రంలోనూ ఆలియా కీలక పాత్ర పోషించింది.